పెద్దమ్మ కూడా ఇక్కడ సార్ పెద్దమ్మ కూడా ఇక్కడ చంపినావా? చచ్చిపోయింది. నాకు తలకే తీసేసి చేతులు పెద్దమ్మ ఎక్కడ అది? పెద్దమ్మ గుడికాడ పెద్దమ్మ కూడా ఇక్కడ సార్ పెద్దమ్మ కూడా ఇక్కడ చంపినావా? చచ్చిపోయింది. నాకు తలకే తీసేసి చేతులు పెద్దమ్మ ఎక్కడ అది? పెద్దమ్మ గుడికాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. చందుర్తి మండల కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పొలం పనులను ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో నడి రోడ్డుపైనే ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. చందుర్తి మండల కేంద్రానికి చెందిన మహిళ రోజులాగే పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో నడి రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన మహిళ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవటం గమనార్హం. ఆమెను నేనే చంపాను అంటూ కత్తి కింద పడేసి పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్టు తేలింది. గతంలో వినాయక చవితి పర్వదినం రోజున కూడా ఇదే నిందితుడు మరో వ్యక్తిని హత్య చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం మహిళ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో చందుర్తి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చచ్చిపోయింది. నాకు తలకే తీసేసి చేతులు పెద్దమ్మ ఎక్కడ అది? పెద్దమ్మ గుడికాడ పెద్దమ్మ కూడా ఇక్కడ సార్ పెద్దమ్మ కూడా ఇక్కడ చంపినావా? చచ్చిపోయింది. నాకు తలకే తీసేసి చేతులు పెద్దమ్మ ఎక్కడ అది? పెద్దమ్మ గుడికాడ